దేశంలో ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వలస కార్మికులే ఉంటున్నారనేది జగమెరిగిన సత్యం. సిక్కోలు జిల్లాలో పరిశ్రమలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో యువతకు ఉపాధి కరువడవుతోంది. క్రమక్రమంగా ఉపాధి కోసం వలసబాట పడుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. ఇదిగో పరిశ్రమలు, అదిగో అభివృద్ధి అంటూ ఉంటున్న నేతల మాటల్లో తప్ప చేతల్లో కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన విజయవంతమైంది. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు కొన్ని పరిశ్రమలు వచ్చేలా చంద్రబాబు చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుకుంటూ ఉన్నారు. ఇన్వెస్ట్ ఇన్ శ్రీకాకుళం పేరుతో సభలు పెట్టడమే కాదు, పరిశ్రమలతో ఉపాధి కూడా చూపించాలని స్థానికులు కోరుకుంటున్నారు. అన్ని వనరులు ఉన్న శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి కరువు అవడంతో వలస పెరిగిపోతోందని అంటున్నారు. సిక్కోలు జిల్లాలో ఇథనాల్, పేపర్, ఫార్మాస్యూటికల్, పవర్ జనరేషన్, గ్రానైట్ వంటి భారీ మెగా పరిశ్రమలు అధికారిక లెక్కల ప్రకారం 40 వరకు ఉన్నాయి. వీటి ద్వారా 63,070 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీటితో పాటు రైస్ మిల్లులు, జీడిపప్పు పరిశ్రమలు, పేపర్ ప్లేట్స్ ఉత్పత్తులు, అలాగే పాలిథిన్ క్యారీ బ్యాగ్లు, ఇత్తడి వంటి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు 4,083 ఉన్నాయని ప్రభుత్వ లెక్కల్లో ఉంది. యథార్థంగా జిల్లాలో 2014 నుంచి 2024 మధ్యకాలంలో కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. 2014 నుంచి 2019లో విశాఖలో పారిశ్రామిక సమ్మిట్ నిర్వహించారు. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయంటూ ఆనాడు సిక్కోలు నాయకులు, ప్రజలు సభలు పెట్టి ప్రకటనలు గుప్పించారు. కానీ శ్రీకాకుళం జిల్లాకు ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం హయాంలోనూ కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాలేదు. రణస్థలం మండలం సంచాంలో 350 కోట్లతో బల్క్ డ్రగ్స్ ప్రారంభించేందుకు హయాసిద్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ముందుకొచ్చింది. పరిశ్రమతో ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 1000 మందికి ఉపాధి కల్పిస్తామని ఆనాడు తెలిపారు. అదే మండలంలోని చిట్టివలసలో 720 కోట్ల రూపాయలతో పరిశ్రమకు 13.91 ఎకరాల భూమి కావాల్సి ఉంది. వీరందరికీ భూ కేటాయింపులైతే చేశారు, కానీ నేటి వరకు కూడా పరిశ్రమ ప్రారంభించేందుకు అనుమతులు రాలేదు. కొవ్వాడ అణువిద్యుత్ కేంద్రం పేరుతో 5,070 ఎకరాలు తీసుకొస్తున్నారు. దానికి కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఎప్పటి నుంచో ప్రజల కోరిక, శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా, అద్భుతమైనటువంటి సుదీర్ఘమైనటువంటి సముద్ర తీరం ఉంది. ఒకవైపు గ్రానైట్ కొండలున్నాయి, మధ్యలో 5 మంచి నదులు ప్రవహిస్తున్నాయి, ఎన్నో సహజ వనరులు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను శ్రీకాకుళం అంటే వలస జిల్లా. శ్రీకాకుళం నుంచి ప్రజలందరూ కూడాను దేశ నలుమూలల్లా, అలాగే దుబాయ్ లాంటి వేరే దేశాల్లో కూడా వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి కష్టతరమైనటువంటి ఎంతో మంది వలసలకు వెళ్ళిపోతున్నటువంటి ప్రజలు భారతదేశంలో ఏ మూల చూసినా, ఇటు గుజరాత్ లో చూసినా, అటు కేరళలో చూసినా, అటు శ్రీలంకలో చూసినా, ఇటు అండమాన్లో చూసినా, అటు దుబాయ్లో చూసినా, ఎక్కడ కూడానో వలసల్లో ఉన్నారంటే శ్రీకాకుళం ప్రజలే. దయచేసి దావోస్ వెళ్తున్నటువంటి 2047 విజన్ అన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళం లాంటి వెనకబాటి జిల్లాని కూడాను అభివృద్ధి పదంలో నడిపిస్తేనే ఆంధ్రప్రదేశ్ సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది, అలాగే ప్రపంచంలో మనం ఒక దేశం అవుతాము అని చెప్పి శ్రీకాకుళం పౌరుడిగా నా కోరిక ఏంటంటే, దావోస్ వెళ్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో కాకుండా శ్రీకాకుళాన్ని ప్రత్యేకంగా చూస్తూ పరిశ్రమలు శ్రీకాకుళం తీసుకొచ్చి వలసలు నివారించి, ఎంతో మంది ఐటీ నిపుణులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, వ్యవసాయదారులు ఉన్నారు. మా అందరికి కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి జిల్లా గనక మీరు ఇటువైపు పరిశ్రమలు తీసుకొస్తే మా జిల్లాను కూడాను అభివృద్ధి పదాన్ని నడిపించే వాళ్ళు అవుతారని చెప్పి మనస్ఫూర్తిగా గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి కోరుకుంటూ మా కోరికను తీర్చవలసిందిగా మేము కోరుకుంటున్నాం.